హలో అందరికీ వెల్కమ్ టు వీకే టాక్స్. చికెన్లో చాలా రకాల చికెన్లు అయితే మీరు చేసుకొని ఉండొచ్చు. ఎప్పుడైనా ఆనక్కాయతో ట్రై చేశారా? చేయకపోతే ఈ వీడియో మీకోసమే. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకుంటే మీకు నా వీడియోస్ ఏ వీడియో పెట్టడం కూడా మీకు నోటిఫికేషన్ తొందరగా వస్తుంది. సో లేట్ చేయకుండా మనం ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. సో మంచిగా కడుక్కోండి ఫస్టే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్టు మంచిగా నీట్గా కలిపేసుకోండి. ఇక్కడ నేను వాడినటువంటి కారం అయితే కలర్ లేదు, కాకపోతే కారం మాత్రం చాలా ఉంది. సో మీకు అక్కడ రెడ్గా కనిపించడం లేదు. మీరు కూడా మీ కారంని బట్టి మీరు ఎంత తింటారో అలానే వేసుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని మనం చికెన్లో ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాతకి ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఆనియన్స్ కొంచెం కలర్ మారాలి తొందరగా అని అనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇంకా మనం ఈ చికెన్ అయితే ఒక 15 to 20 మినిట్స్ ఖచ్చితంగా మనం మసాలా కలిపినాక పక్కనైతే ఉంచాలి. సో అలా అయిన తర్వాతనే నేను ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఉల్లిగడ్డలు మంచిగా ఒక కలర్ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చికెన్లో వాటర్ వేయడం కంటే మనం ఆయిల్లో మంచిగా మగ్గించుకోవడం వల్ల అందులో ఉన్న వాటర్ బయటికి రిలీజ్ అయ్యి చికెన్ అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 250 to 300 మధ్యలో ఉన్నటువంటి ఆనక్కాయలు అయితే నేను తీసుకున్నాను. ఆనక్కాయ కూడా మొత్తం తొక్క తీసేసి మీకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకోండి. నేనైతే కొంచెం పెద్దగానే కట్ చేశాను. మూత తీసి మళ్ళీ ఇంకొకసారి మంచిగా అయితే కలుపుకోండి. ఇక్కడే మనకు 50% చికెన్ అయితే కుక్ అయిపోయింది. మనకి ఇక్కడ చికెన్ అనేది ఒక 70 to 75% కుక్ అయినప్పుడు మాత్రమే ఇందులో మనం ఆనకాయని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం అన్ని మసాలాలు వేసుకున్నాం, ఓన్లీ గరం మసాలా, ధనియాల పొడి అయితే వేసుకోలేదు, అవి మాత్రం లాస్ట్లో వేసుకోవాలి. అండ్ ఉప్పు, కారం ఇవైతే మనం ముందే వేసుకున్నాం కాబట్టి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. మనం ఫస్టే కరెక్ట్ కొలతలతో వేసుకోవాలి. తర్వాత చికెన్ ఉడికిపోయింది 75% అని అనుకున్నప్పుడు ఆనకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఆనకాయ ముక్కలు అనేవి తొందరగా మెత్తబడిపోతాయి కాబట్టి 75% ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనకాయలు మొత్తం చికెన్లో కలిసిపోయేటట్టు మాత్రం మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. మళ్ళీ ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే మూత పెట్టేసుకొని తీసేసుకుంటే చూస్తున్నారు కదా, ఆనకాయ అనేది అప్పుడే మగ్గిపోయింది. ఇలా మగ్గిపోతే మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. కానీ ఇక్కడ మీకు గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం ఇందులో నేనైతే ఫస్ట్ చికెన్ కలుపుకున్న బౌల్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ చికెన్లోకి అయితే పోసుకుంటున్నాను. సో మీరు కూడా గ్రేవీని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా మరుగుతున్న టైంలో మనం లాస్ట్లో అయితే గరం మసాలా, ఇంకా అట్లనే ధనియాల పొడి వేసుకొని అండ్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మసాలాలు వేసుకున్నాక ఇంకొక 3 నిమిషాలు మూత తీసుకొని మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా ఉండే చికెన్ కర్రీ, అదే ఆనక్కాయ చికెన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో చాలా మంచిగా అనిపిస్తుంది. చపాతీ అయినా రైస్ అయినా మంచి కాంబినేషన్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీరు చెప్పండి కామెంట్లో నాకు. అండ్ మీకు మంచి వీడియోస్ ఇలాంటివి ఏమైనా కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అండ్ మీకు ఏ రెసిపీ కావాలి వెరైటీగా అనేది కూడా మీరు నాకు కామెంట్ చేశారంటే నేను కూడా ఆ విధంలో నేను ఎలా చేయాలనేది ట్రై చేసి మీకు ఒక కొత్త రెసిపీని చూపించడానికైతే నేను ట్రై చేస్తాను. సో అంతవరకు ఆనక్కాయ చికెన్తో మన వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. అంతవరకు టాటా, బై బాయ్.